హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈ బొమ్మలు చూసారా? ఈ బొమ్మలన్నీ మా చిన్నోడికి కొన్ని బొమ్మలే అనమాట. బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాను. టైం ఎంత అయింది తెలుసా? టైం మధ్యాహ్నం 3 అయిందండి. ఎండ మామూలు లేదు, దంచి కూడా వేస్తుంది అనమాట. ఓరు బాబు, నువ్వే ఎండలోకి వెళ్ళి ఆడుకోవద్దు, ఇంట్లో ఉన్న బొమ్మలు తీసి ఆడుకోరా అని చెప్తే ఆ బొమ్మలు తీసి ఆడుకుంటాను అనమాట. బయట నుండి బట్టలన్నీ పొద్దున్న ఆరేసిన బట్టలన్నీ తీసి తెచ్చి మడతలేద్దామని బయటికి వెళ్ళి బట్టలు అయితే తీస్తానండి. బట్టలు తీసేలోపు ఏటైంది తెలుసా? ఇందులోని ఈ క్లిప్ అయితే ఇరిగిపోయింది అనమాట. ఇవి ఎండకి ఎండి ఏటో మరి ఇలాగ ముక్కలైపోతున్నాయి ఈ క్లిప్స్ అన్నీనా. ఇంక ఈ క్లిప్స్ ఇవి మేము ఒక రకం కాదండి, ఇలాంటి క్లిప్స్ ఐరన్ క్లిప్స్ కూడా వాడతాం అనమాట. ఇవి గోడ మీద బట్టలు వేసి గోడకు దోపుకునే క్లిప్స్ అనమాట. ఇవి కూడా బయట బజార్లో దొరుకుతాయి. ఇవి డజన్ లెక్క కొనుక్కొని తెచ్చుకోండి. ఎండ చూడండి ఎంత దంచి కూడా అవుతుందన్నమాట. ఈ ఎండలో మా చిన్నోడు వెళ్ళి బయట ఆడించుకుంటాను అంటాడు. అందుకని వద్దన్నానని ఎలా గింతుతాడో చూడండి. మా పెద్దోడైతే ఏదో కొంచెం హోంవర్క్ ఉందని చెప్పి రాసేసుకుంటాడు అనమాట. ఈలోపు వాళ్ళిద్దరిని లోపల కూర్చోబెట్టి మీరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పి నేనైతే బట్టలు మడతలేసేసుకొని ఆ బట్టలన్నీ ఓ దగ్గర పెట్టేసుకున్నానండి. ఏదేమైనా మనిషి జీవితంలో 1 నుంచి 10 సంవత్సరాలు అనేది చాలా మంచిది, హ్యాపీ జీవితం అండి. ఏ కష్టాలు సుఖాలు ఏమి బాధలు బందులు ఏమి తెలీదు. ఈఎంఐలు ఏమి ఉండవు, ఆడుతూ పాడుతూ గడిపేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.